హైదరాబాద్ గచ్చిబౌలిలో విజ్ఞాన్ వైభవ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. దేశ రక్షణ రంగంలోని ప్రధానమైన ఉత్పత్తులను విద్యార్థుల కోసం ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రదర్శన ఆదివారం వరకు కొనసాగనుంది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన రక్షణ రంగ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బ్రహ్మోస్ యాంటీ మిసైల్ నాగ్, వాస్మి బాలిస్టిక్ క్షిపణి, భూతం నుంచి ప్రయోగించే అగ్ని వంటి అనేక యుద్ధ పరికరాలను ప్రదర్శిస్తున్నారు. వీటితో పాటు రైఫిళ్లు, రాకెట్ లాంచర్లు, డ్రోన్లు, రోబోలు ఆకట్టుకుంటున్నాయి. రక్షణ పరిశోధన, డిఆర్డీఓ, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనని విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినట్లు కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఫౌండర్ నరేష్ తెలిపారు. ఈ ప్రదర్శనలో త్రివిధ దళాలకు చెందిన రక్షణ రంగ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన అనేక సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. దేశ రక్షణ వ్యవస్థకు శక్తినిచ్చేలా అనేక ఉత్పత్తులు విద్యార్థుల్ని ఆకట్టుకుంటున్నాయి. రక్షణ రంగంలో పనిచేస్తున్న సంస్థలు అభివృద్ధి చేసిన యంత్రాలు, ఆయుధాలను, వాటికి సహకరించే వస్తువులను ప్రదర్శనకుంచారు. దేశం నలుమూలల నుంచి పలు సంస్థలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాయి. Standing as a true force for the people. Our personnel also excel in sport. This familiar object in the night sky has inspired the imagination of astronomers who reached the surface of the moon in November 2000. పిల్లలందరికీ కూడా లైవ్ మోడల్స్ తీసుకొచ్చి చూపించి ఈ సాఫ్ట్వేర్ ఇటువైపే కాకుండా కోర్ టెక్నాలజీస్ వైపే పంపించాలి అనేటువంటిది దీని ఒక గొప్ప సంకల్పం. మన కలాం గారి కలలు కన్నట్లు భారత్ నెంబర్ 1 దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే తపనకు, అభివృద్ధి చెందిన దేశం అంటే మనం టెక్నాలజీ పరంగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, నిలబడి ఉండాలి. అంటే స్ట్రెంగ్త్ రెస్పెక్ట్ స్ట్రెంగ్త్ అంటారు డాక్టర్ కలాం. బలం బలాన్ని గౌరవిస్తుంది. ఈ బలంగా ఉండాలంటే మనం రక్షణ వ్యవస్థలో మనం దృఢంగా ఉండాలి. కాబట్టి ఈ పిల్లలందరినీ అటువైపుగా ఎంకరేజ్ చేసి, మీరు ఈరోజు చూస్తే దేశంలో వివిధ రకాల పాలసీస్లో చేంజ్ వచ్చాయి. సో కాబట్టి ఈ పిల్లలందరికీ ఇటువంటి ఆపర్చునిటీస్ కోసం మన హైదరాబాద్ చుట్టుపక్కలనే డిఫెన్స్కి రిలేటెడ్గా ఎక్కువగా కంపెనీస్ ఉన్నాయి, ఎక్కువగా పిఎస్యూస్ ఉన్నాయి. వీళ్ళందరికీ ఈ పరిజ్ఞానం అందించేటువంటి ప్రక్రియ